హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివగణేష్ రియల్ ఎస్టేట్. ఈరోజు వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, ఫుల్ డెవలప్మెంట్ కాలనీలో ఉంటుందండి. హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుందండి. హౌస్ వివరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, లోతు 73, 216 గజాలండి. ఇల్లు అయితే మామూలుగా ఉంటుంది, ఫుల్గా మంచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి కార్లు పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2500 దాకా ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంటి ముందుకు వస్తారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి, సీసీ రోడ్డు. చూడండి, ఫుల్ డెవలప్మెంట్ కాలనీ. చుట్టూ చూసుకుంటే అన్ని ఇండ్లే ఉంటాయి, ఇండ్ల మధ్యలో ఉంటుందండి హౌజు. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసామండి. వాల్స్కి వచ్చేసి టైల్స్, మెయిన్ డోర్ వచ్చేసి స్టెక్ డోరు, పల్సిలింగ్ లైట్లు. కార్ పార్కింగ్లో ఒక పెద్ద కార్ పట్టంగా 3 బైకులు పడతాయండి. ఇల్లు అయితే పెద్ద ఇల్లు, 216 గజాలు. ఇటువంటి ఇల్లు వాళ్ళు కట్టరండి, మేమే కడుతున్నాము. చూడండి, అందరు చిన్న ఇల్లులు కడతారు, మీ పెద్ద ఇల్లు ఒకటేసారి గ్రౌండ్ ఫ్లోర్ కట్టేశాము. వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రైండ్ వేసామండి. ఎస్ఎస్ స్టీల్ రైలింగు, వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా హెడ్ రూమ్ ఇచ్చామండి. చేసి సెట్ బ్యాక్ ఇంటి చుట్టూ ఊరుతుంటుందండి, ఒక మంచి తిరిగి అంత. మెయిన్ డోర్ అయితే డిజైన్ చాలా మంచిగా వేసామండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది డోరు. ఇంకా ఫినిషింగ్ చేసి ఇంకా చాలా మంచిగా వస్తుందండి. చూడండి, హాల్లో పల్సిలింగ్ లైట్లు. ఇక్కడ టీవీ పాయింట్, వెంటిలేషన్ వచ్చి 2 బిగ్ విండోస్ ఇచ్చామండి. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్, ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసామండి. చూస్తున్నారు కదండి, మార్బుల్స్ అద్దం లెక్క కనబడుతున్నాయి. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ టైల్స్ వేసిన కాడ హ్యాండ్ వాష్ వస్తుంది. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ నెంబర్ 1, ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్ లేనండి. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ వచ్చి విండోస్ ఇచ్చాము. ఇక్కడ లో రూఫ్ ఇచ్చామండి. పాత సామాన్ ఏమైనా ఉంటే పైన పెట్టుకోవచ్చు. మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్ నుంచి ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే బెడ్రూమ్ నెంబర్ 2, చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు, వెంటిలేషన్ వచ్చి విండోస్, ఇవన్నీ సెల్ఫ్లు ఇచ్చామండి, సజ్జిచ్చాము. ఏసీ పాయింట్. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూంలో ఇట్లా పల్సిలింగ్ లైట్లు పెట్టామండి. వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ నెంబర్ 3, గెస్ట్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చామండి, సజ్జా, లో రూఫ్ ఇచ్చామండి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చాము. హాల్ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ పూజ గది ఇచ్చామండి. చూడండి, పూజ గది ఎంత పెద్ద పూజ గది ఇచ్చాము. ఇద్దరు కూర్చొని మంచి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ డైనింగ్ హాల్ ఇచ్చామండి. ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు,
వెంటిలేషన్ కొంచెం విండోస్, ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. 100% వాస్తు, 100% క్వాలిటీతో కట్టిన హౌస్ అండి. ఈ టైల్స్ వేసిన కానీ హ్యాండ్ వాష్ వస్తుందండి. కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. చూడండి ఎంత పెద్ద కిచెన్ ఇచ్చామో, చాలా పెద్దగా ఉంటుంది కిచెన్. ఇట్లా పెద్ద ఇల్లు కదా, చాలా పెద్ద ఇల్లు కదా. 216 గజాలంటే ఓళ్ళు కట్టరండి, ఇట్లా మేమే కట్టాము. 3 బెడ్రూమ్ హౌస్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నదో. ఇల్లు అయితే చాలా మంచిగా ఉందండి, మిస్ చేసుకోవద్దు. కిచెన్లో కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు ఎల్ షేప్ సజ్జా. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, సింకు. వాల్స్కి వచ్చేసి ఈ విధమైన టైల్స్ వేసామండి. టైల్స్ వేస్తే సూపర్ ఉన్నాయి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వస్తున్నామండి. వచ్చేసి 216 గజాలు వెస్ట్ ఫేసింగ్ గల హౌసు. రేట్ వచ్చేసి 1,22,00,000 చెప్తున్నామండి. కేవలం 1,22 lakhs మాత్రమేనండి. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా తగ్గిస్తామండి. 1,22,00,000 మాత్రమేనండి. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా రేటు తగ్గిస్తామండి, కొద్దిగా మాత్రం తగ్గిస్తాము. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చెర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఐఎల్, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఐఎల్, నియర్ చెర్రపల్లి, హైదరాబాద్. ఈసీఎల్ నుంచి రాంపల్లి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ వస్తుందండి. వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తుందండి. చెర్రపల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటే మనకు ఒక 9 కిలోమీటర్ దాకా వస్తుందండి. చూడండి టెర్రస్ పైకి వచ్చాము, ఇంత బాగుందో ఇల్లు. ఇంత పెద్ద ఇల్లు వాళ్ళు కట్టరండి, ఏ బిల్డర్కి ఇట్లా కట్టాడు, మేము కట్టామండి. చూడండి కింద చూశారు కదా ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. చాలా మంచి హౌస్ అండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే రాంపల్లి అవుటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంటుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే మనకు 8 కిలోమీటర్ దాకా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.